డియర్ డాక్టర్ టీవీ, నా పేరు ఉమా. నా వయసు 22 సంవత్సరాలు. నాకు పెళ్ళై 1.5 years అవుతుంది. ఇంకా కన్సీవ్ అవ్వలేదు. రీసెంట్గా నాకు హెచ్ఎస్జీ టెస్ట్ చేశారు. అందులో 2 tubes బ్లాక్ అని వచ్చింది. డాక్టర్ గారు లాప్రోస్కోపిక్ సర్జరీ సజెస్ట్ చేశారు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ చేశాక ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుందా? దయచేసి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతకుమారి గారు సమాధానం అందిస్తారు. అమ్మా ఉమా, నీ ఏజ్ 22 years. యాక్చువల్లీ యు ఆర్ వెరీ యంగ్. 22 yearsలో మ్యారీడ్ ఫర్ 1.5 years. బట్ మీరు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ హెచ్ఎస్జీ అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్, అది నాన్ ఇన్వేసివ్ టెస్ట్. అదేంటంటే యూట్రస్లో డై ఇంజెక్ట్ చేసి ఒక ఎక్స్రే తీస్తారు. దాంట్లో ట్యూబల్ నుంచి స్పిల్ బాగుంటే అది ట్యూబ్స్ బాగున్నాయని రిపోర్ట్ ఇస్తాం. ఒక్కోసారి దాంట్లో ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నట్టుగా రిపోర్ట్ వస్తుంది. కానీ ఒక ఫాల్స్ నెగటివ్, ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ట్యూబల్ స్పాసంలో వెళ్తుంది. ఆ ట్యూబ్స్ అలా స్పాసం వెళ్ళినప్పుడు అది బ్లాకేజ్ లాగా మనకు రిపోర్ట్ వస్తుంది. సో ఒక్కొక్కసారి అవి మనము మళ్ళీ రిపీట్ చేస్తే యూజువలీ ట్యూబల్ స్పిల్లేజ్ బాగానే ఉండొచ్చు. సో ఈ ట్యూబల్ బ్లాక్ రావడం వల్ల మీ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపీ సజెస్ట్ చేశారు. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ తప్పకుండా చేసుకోవాలి. ఈ లాప్రోస్కోపీ ఏంటంటే ఏం లేదు, ఒక స్కోప్ అబ్డామిన్ ద్వారా ఒక డయాగ్నోస్టిక్ స్కోప్ వేసి లోపల యూట్రస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉంది చూస్తారు. అదే హిస్ట్రోస్కోప్ అనేది వెజైనా నుంచి సర్విక్స్లో హిస్ట్రోస్కోప్ పెడితే అది మనకు యూట్రైన్ క్యావిటీ లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కార్నియా బాగుందా, ఏమైనా బ్లాక్ ఉందా, అది మనకు తెలుస్తుంది. ఈ హెచ్ఎస్జీలో బ్లాక్ ఉంది కాబట్టి లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ చేస్తే అప్పుడు డై స్పిలేజ్ ఎంత బాగుంటే ట్యూబ్స్ 2 బాగానే ఉందా, లేకపోతే ఏమైనా బ్లాక్ ఉంటే యూజువలీ ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీలో ఒక్కొక్కసారి ఏమైనా చిన్న బ్లాక్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది. సో అది చేసుకోవడంలో తప్పేం లేదు. ఇట్స్ ఎ సింపుల్ డయాగ్నోస్టిక్ ఆపరేషన్. తప్పకుండా చేసుకోండి. ఇంకేమన్నా ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మీ గైనకాలజిస్ట్ చేస్తారు. మీకు యు ఆర్ వెరీ యంగ్, 22 years. సో ఈ ఓవేరియన్ ఫ్యాక్టర్స్ అవేమి ఉండకపోవచ్చు. ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటే దాన్ని రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లంకి తగ్గ ట్రీట్మెంట్ తప్పకుండా ఇస్తారు. సో డోంట్ గెట్ వరీడ్. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ చేసుకోండి. దాంట్లో ట్యూబ్స్ అన్నీ హెల్దీగా ఉన్నాయా లేదా, లోపల అన్నీ ఇంకేమన్నా ప్రాబ్లం, ఇన్సిడెంటల్ ప్రాబ్లం ఉందా తెలుస్తుంది.